Manam TV Business Personal Promotions. For more information, call us 8688946778. లావణి ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గరికి వద్దాం. ఎవరి మస్తాన్ సాయి అసలు మీ ఇద్దరికి ఎట్లా పరిచయం? ప్రూవ్ చేసుకో మొత్తం అన్నావు కదా, ఓపెన్ గా చెప్పి వాళ్ళు చేసే బురదనంతా తీసుకో ఈ రోజుతో. వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫ్రెండ్ నుంచి యునిత్ రెడ్డి అని ఉన్నాడు, అతని త్రూ పరిచయం. సో యునిత్ రెడ్డి ఎవరండి? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్. రాష్ట్రానికి సంబంధం లేదు, సంబంధం లేదు కదా, మ్యూచువల్ ఫ్రెండే అండి అందరికి, పరిచయం లేని వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు అలా తీసుకుంటూ పోతే మరి అంటే ఉనిత్ రెడ్డిని రాస్తరునికి మీరు పరిచయం చేశారా, లేదంటే రాస్తరునే ఉనిత్ రెడ్డి మీకు పరిచయం చేశారా? యునిత్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వైఫ్ అయింది. మేమందరం మ్యూచువల్ ఫ్రెండ్సే అండి. ఏదో సంబంధం లేని ఒక వ్యక్తి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వలి అనే వ్యక్తి సంబంధం లేకుండా ఈరోజు ఇక్కడ అన్నది కాదు, మా లైఫ్ లో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు మీరు 45 రోజుల పాటు జైలుకి వెళ్ళి వచ్చిన డ్రగ్స్ కేసులో అతను A1 ఉన్నాడు. సో అతనే వరలక్ష్మి టిఫిన్స్ దాంట్లో కూడా ఉన్నాడు. మరి ప్లాన్ ప్రకారం జరిగిందా, ఇందులో ఎవరి చేతులు ఉన్నాయి అన్నదే పోలీసులు నాకు తేల్చాలి. నేను చేయాల్సిన ఫైట్ కూడా. ఓకే, A1 ఉన్న అతను అబ్స్కాండ్ ఉన్నాడు, A2 అన్నది నన్ను రిమాండ్ చేశారు. నేను 43 days A2గా నేను ఉన్నాను. 43 days నేను ప్రిజన్ లో ఉండడం జరిగింది. మరి నేను డ్రగ్స్ కేసు ఒకసారి విపులంగా చెప్పండి మన టీవీకి ఒకసారి. నేను US నుంచి వస్తున్నానండి. ఇప్పుడు నేను అమ్ముతున్నానంటే మరి అదే నా ఫస్ట్ బిజినెసా? మరి నేను అమ్ముతున్నదే నిజమైతే నేను రాస్తారునికి అమ్మానండి. ఇంకా ఆ మాటలు చెప్పుకొని లేదు, ఇంకా ఆ మాటలు చెప్పుకోవాలి ఉంటది మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు అతను నా మీద నిందేసినట్టుగా రాస్తారు, నేను కలిసి చేసాం డ్రగ్స్ అంటే ఎంత ఈజీగా ఉంటుంది చెప్పండి. కానీ తప్పుగా అబద్ధం చెప్తే వేస్ట్ అది, దాని దేవుడు కూడా క్షమించుడు. నన్ను మీడియా లేదు US నుంచి వచ్చాను నేను. నా ఫ్లైట్ హైదరాబాద్ టు న్యూయార్క్ టు హైదరాబాద్ కి 1,70,60,000 ఉంది. నాకు న్యూఢిల్లీ టు న్యూయార్క్ టు న్యూఢిల్లీ 90,000 ఉంది. సో దగ్గర ఒక 60,000 తగ్గింది కదా అని నేను ఢిల్లీ టు అక్కడికి బుక్ చేసుకున్నాను. నా ల్యాండింగ్ కూడా ఢిల్లీయే జరిగింది. సో నేను కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. కుక్కపిల్లతో 1 day 24 hours ముందు మనం ఫ్లైట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఓన్లీ తక్కువ ఎయిర్లైన్స్ మాత్రమే డాగ్తో ట్రావెల్ అలా ఉంది. సో అకాసా ఎయిర్లైన్స్ మాత్రమే మనకు ఆ టైంలో అవైలబిలిటీ ఉంది. అది కూడా 24 hours ముందు చేసుకోవాలి. ఆ 24 hours అక్కడ హోటల్లో నేను ఏం చేయాలి అక్కడ అన్న దగ్గర ట్రైన్ అవైలబిలిటీ చూసుకొని IRCTC అకౌంట్ కూడా అప్పటికప్పుడే బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. స్టేషన్లో రైల్వే స్టేషన్లో దిగాను. మీరు మోకిల్లా కేసులో లావణ్య అని అడిగారు. అవును అన్నాను. మీరు మోకిల్లా వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో A11 నిందితురాలుగా ఉన్నారు, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అన్నారు. అలా తీసుకెళ్లిన వాళ్ళు మరి మోకిల్లా స్టేషన్కి వెళ్లకుండా నేను నార్సింగి స్టేషన్కి వెళ్ళాను. A2గా ఉన్నాను, రిమాండ్కి పంపిస్తున్నామని నాకు కోర్టులో చెప్పారు. అది నాకు కేసు అవుతుందని తెలియదు, నా ఫోన్ నా దగ్గర లేదు. అది నాకు అదే ఏంటి ఆ కేసు అన్న దగ్గర నన్ను A11గా తీసుకెళ్తున్నారని తెలుసు. స్టేషన్ వరకు కూడా మీరు చూసుంటే కూడా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తూ ఇది ఉంటాను. అక్కడ వాళ్ళు నాకు అప్పటికప్పుడు అది కూడా స్కార్ఫ్ వాళ్ళే ఇచ్చారు. స్కార్ఫ్ కట్టుకుని మీడియా వచ్చింది అన్నారు. మీడియా ఎందుకు వచ్చింది అన్నాను. ఏమో తెలీదు, ఆల్రెడీ ఉంది ఇక్కడ అని. స్కార్ఫ్ కట్టుకున్నాను. కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన జడ్జి రిమాండ్ అని రాస్తుంటే రిమాండ్ ఏంటి అని నేను అడిగిన అప్పుడు అంటే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా, అసలు ఎలాంటి సమాచారం లేకుండా, పోలీసులు అసలు ఎలాంటి దర్యాప్తు చేయకుండా మిమ్మల్ని అక్యూజ్డ్ గా చేర్చి మిమ్మల్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టి ఒక అమ్మాయిని కూడా తెలిసి, అందుకే నా ఫైట్ అండి. నాకు ఇప్పుడు ఒక ఆడదానికి ఏవైతే జరగకూడదో అలాంటి ఒక చివరి డ్రగ్స్ కేసు మీద ఫైట్ బయటకు వచ్చి ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్న రీజనే అది. నేను చేస్తానని రాజ్కి తెలుసు, నేను చేస్తాను అని చెప్పాను. మీరు ఇప్పుడు చేస్తున్న ఫైట్ రాజ్ కావాలని. రాజ్ కావాలి, డ్రగ్స్ కూడా. ఇప్పుడు డ్రగ్స్ ఇది బయటకు వచ్చిందంటే రాజే వస్తాడు. ఈ మధ్య కాలంలో రాష్ట్రం మీద కేసు పెట్టిన తర్వాత అసలు డ్రగ్స్ కేసు ప్రస్తావన తీసుకురావట్లేదు. డ్రగ్స్ కేసు గురించి అసలు మీరు మాట్లాడట్లేదు. ఇవ్వండి, నాకు మెయిన్ మనిషి మా 10 ఏళ్ల బంధం కూడా అది వదిలేసి డ్రగ్స్ కేసు అతనే పెట్టాడు అంటున్నారు. అది బయటకు వచ్చే చెప్పాను. RTV ఇంటర్వ్యూలో ఫస్ట్ మాట్లాడిన దాంట్లోని నన్ను ఇరికిచ్చారు పెట్టారని అంటున్నాను. నాకు సంబంధం ఉంది అని
అవునండి, ఇప్పుడు మనం మనుషులను తప్పు చేస్తాము. మీరు డే వన్ నుంచి కూడా కంప్లీట్ అవ్వయ్యాక మాట్లాడండి. బంధం వదిలేసుకుంటామన్న కాన్సెప్ట్ నాకైతే లేదు. ఏం జరిగినా మరి ఇప్పుడు అతను హీరోగా మానేసినా లేదా అక్కడ కాలు ఇరిగిపోయినా సరే బంధం వదిలేసుకుంటామన్న కాన్సెప్టే నా అందులో లేదు. ఏదన్నా సరే కావాలి, నీకు ఆ మనిషి కావాలి అంటే నేను అతను అనుకునే బతికాను అంతే. మీరు అడగండి. లావణ్య, ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత రాస్తుడి మీద, మాలవి మల్హోత్ర మీద, మాలవి బ్రదర్ మీద కేసు పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి కూడా డ్రగ్స్ కేసు ప్రస్తావన తీసుకురాలా. రాస్తుడు నన్ను డ్రగ్స్ కేసులో పెట్టాడు కాబట్టి అని చెప్పి ఒక్క మాట కూడా నా రాస్తుడు నాకు కావాలని చెప్పి అంటున్నారే గానీ డ్రగ్స్ కేసు అసలు మీరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెయ్యనే లేనప్పుడు నాకు ఇప్పుడు నేను చేసి వెళ్తే నాకు క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను చేశాను, శిక్ష అనుభవించి వచ్చానని. నేను చేయనే లేదు. మీరు వెళ్ళి స్టేషన్లో అడగండి, ఒక ఎవిడెన్స్ చూపించమనండి. పెడ్లర్ అన్నారు. పెడ్లర్ అంటే ఏంటి? అమ్ముతున్నానని. నేను అమ్మిన వాళ్ళు ఎవరు? ఒక్కని తీసుకురండి. అతను అంటున్నాడే 17 మంది ఆఫీసర్స్ ముందు జరిగింది అని. దానికి అబద్ధంగానే కౌంటర్ నేను చూపించగలను. కాకపోతే ఇష్యూ కోర్టులో ఉంది. ఇప్పుడు మీడియా వరకు, జనాల వరకు నేను చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు. శేఖర్ భాష, మీరు మాట్లాడిన ఆడియోలో శేఖర్ భాష ఏమన్నాడు? గోవా నుంచి మీరు డ్రగ్స్ తీసుకొస్తారు, డ్రగ్స్ తీసుకొచ్చి మీరు 1500 కొని 6000 రూపాయలు అమ్ముతున్నారు. ఇలా చాలా సందర్భాల్లో మీరు అమ్మారు. గుండు కొట్టించుకొని చెప్పు దెబ్బ కొట్టించుకొని తప్పు నాది అని వెళ్ళిపోతాం. ప్రూవ్ చేయమండి. దాంట్లో ఏ ఒక్క 0.1% ప్రూవ్ చేసి కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంత క్లియర్ గా చెప్తుంది. ఆమె అన్నదానిలో ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఆమె ఇదే నేను బిజినెస్ చేస్తున్నదే నిజమైతే అంతకు ముందు నుంచి కూడా చాలా ఉండాలి కదా ప్రూఫ్స్ చేయడానికైనా, పోలీసులు పెట్టిన దానికైనా. ఈ ఒక్కదానిలోనే అమ్మాను, అదే ఫస్ట్ బిజినెస్ అని అడిగింది కదా. అదే ఫస్ట్ బిజినెస్ అయితే యూఎస్ నుంచి తీసుకొస్తున్నాను. యూఎస్ నుంచి ఒక లింక్ తెస్తుంటే సెక్యూరిటీ అంటే యూఎస్ సెక్యూరిటీని కూడా వాడు అంటే ఇంకోటి అనుకోవచ్చు కదా. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొన్ని ఆధారాలు లభించాయి. సో లావణ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు దిగుతున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ టైంకి వస్తున్నారు, అంత ఈజీగా మేడం. ఎందుకంటే మన హైదరాబాద్ లో డ్రగ్స్ చాలా సీరియస్ ఇష్యూ ఉంది. ఎప్పటి నుంచో కూడా ఇక్కడ మన ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్న విషయం. ఆ రోజు వచ్చిన వాళ్ళు కాండమ్స్ పెట్టి ప్రాస్టిట్యూషన్ కూడా వేస్తామని అంటే నేను ఉరేసుకొని చేస్తాను అంటే అది ఎవరున్నారు మేడం? ఇంకా అదే చెప్తాను. మాట్లాడుకుంటూ పోతే పేర్లు వస్తాయి, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కానీ నేను విక్టిమ్ నండి, దయచేసి అది అర్థం చేసుకోండి. నన్ను ఒక అమ్మాయిని ఇంతవరకు వచ్చాక కూడా తొక్కేయాలనే చూస్తున్నారు. నేను బయటకు వచ్చి పోరాడుతున్నాను. డబ్బు ఉంటే, ఒక పలుకుబడి ఉంటే ఇలా చేయడం అన్నది తప్పు అన్నదే నా నిజంగా నా ఫైట్ అండి. లావణ్య గారు, మిమ్మల్ని తక్కువ చేయాలనో లేకపోతే మీరు తప్పు చేశారని ప్రూవ్ చేయాలనో మా ఉద్దేశం కాదు. నేను ముందు నుంచి చెప్తున్నా, మీ మీద సీరియస్ గా అలిగేషన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏవైతే పాయింట్స్ రేజ్ చేస్తున్నారో వాటికి సంబంధించి మీరు మీ వైపు నుంచి కౌంటర్ ఇవ్వండి. నాకు నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో, మరి మస్తాన్ ప్రాబ్లం ఉంటే మస్తాన్ రావాలి. మస్తాన్ వచ్చి అడిగినప్పుడు మీరు అదే క్వశ్చన్ అడగండి. మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరిని అడగాలి? ఇప్పుడు శేఖర్ భాష నన్ను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో, అంత ఫైట్ చేసి అంత అరగంట దానికి అవసరం లేదు. అతను సంబంధం లేని ఒక వ్యక్తి. ఇప్పుడు మస్తాన్ అడిగాడు అనుకోండి, అదే క్వశ్చన్ అడగండి, బాగుంటుంది. మాకే లేదు, మీ మీద కాంప్రమైజ్ దాంట్లో ఉన్నాం. ఎందుకంటే దాంట్లో కూడా ఐఫైర్ నేను రాయలేదు, నా రైటింగ్ అది కాదు. మీరు రైటింగ్ కాంప్రమైజ్ అన్నారు ఏంటి? దేని గురించి అయితే చెప్పండి ఒకసారి. ఇవ్వండి, ఆ కేసులో ఉన్నవి అన్ని నిజాలు కాదు. అవి రాసింది ఎవరు? ఇది రాసింది నేను కాదు, కాదు. క్రియేట్ చేశారు ఇది? అది నాది కాదు. సరే, క్రియేట్ చేశారు. అందులో క్రియేట్ చేశారు. ఇది ఎఫ్ఐఆర్ అండి. ఇది ఒక నిమిషం, ఇదేమో మీ చేతి రాత, ఇదేమో గుంటూరులో ఉన్న ఎఫ్ఐఆర్ పట్టాభిపురం పిఎస్ నుంచి. అవునండి, ఒక్క నిమిషం ఆగండి. అందుకే నేను ఆ సెక్షన్ అన్నది తప్పు కాబట్టి నేను ఫేవరబుల్ గా ఉండి, నేను ఆ గొడవ జరిగినా నాకు మస్తానికి ఫేవరబుల్ గా ఉండి మస్తాన్ సైడ్ ఉన్నాను. గొడవే, ఫేవరే. నాకు అర్థం కాలేదు. అందులో 376 రేప్ అని ఉంది. అక్కడ రేప్ జరగలేదు, అలా లేదు. మరి ఎందుకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు? మరి ఎవరిచ్చారు? రేప్ అన్నది అన్న టాపిక్ నాకు అక్కడ ఉన్నప్పుడు డిస్కషన్ రాసినప్పుడు నువ్వు చూడాలి కదమ్మా. గుంటూరులో ఉన్నాను నేను, హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత గుంటూరులో లోకల్ పీపుల్ ఎవరైతే నాకు అక్కడ సపోర్ట్కి వచ్చారో వాళ్ళ డాడీకి పడని పీపుల్ నన్ను ఆధారంగా తీసుకొని నా పైన ఇది చేసి వాళ్ళని సమ్ 2 crores డిమాండ్ చేసి చాలా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా మాట్లాడుకుంటూ పోతే మరి ఇప్పుడు మస్తాన్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదంటారు చెప్పండి? ఇప్పుడు నేనేమైనా ఒకటైనా అగేన్స్ట్ గా అతనికి చేశాను అనుకుంటున్నారా? ఏది జరగలేదు. అవి కొన్ని రేప్ అన్నది జరిగితే దాంట్లో మెడికల్స్ ఉంటాయి కదా మ్యామ్, ఉండదు. ఏవి జరగలేదు. అంటే ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రం పోలీసులు. ఇది యాజ్ ఇట్ ఈజ్ జరిగన్నా ఉండాలి. లేదు అంటే గనక
తర్వాత ఇప్పుడు రాజతరుణ్ ఇష్యూ వచ్చిన తర్వాత దీన్ని మీరు ప్లాన్డ్ గా కాంప్రమైజ్ అన్న చేసి ఉండాలి. అయ్యో మరి కాంప్రమైజ్ అన్నది మేము 1 year నుంచి మేము మాట్లాడుకుంటున్న ఆ మాటలు ఫోన్ కాల్స్ వల్లనే వరలక్ష్మిలో నా పేరు ఉంటదేమో నేను అంటాను. ఎందుకంటే వరలక్ష్మి దాంట్లో A11 వరకు మిగతా వాళ్ళు నాకు ఎవరు తెలియదు. అందులో ప్రభాకర్ రెడ్డి అయ్యుండొచ్చు, యునీత్ రెడ్డి అయ్యుండొచ్చు, మస్తాన్ అయ్యుండొచ్చు. వీళ్ళు గుంటూరు నివాసులండి. మరి వాళ్ళు ఉండడం వల్ల నా పేరు వచ్చిందా లేకపోతే మస్తాన్ కాల్స్ వల్ల నా పేరు వచ్చిందా నాకు తెలియదు. కానీ అప్పుడు మేము కాంప్రమైజ్ అని మేము మాట్లాడుకుంటున్న ఇప్పుడు మీరు రాసినట్టుగా మీ చేతి వ్రాతగా ఇట్లు తమ విధేయురాలు ఎం లావణ్య మన్నేపల్లి, ఎం మీన్స్ మీ ఇంటి పేరే కదా? అవునండి. ఓకే, నేను లాస్ట్ మొత్తం ఏం చదువును ఆల్రెడీ కొన్ని మీడియాస్ లో చదివి వినిపించారు. నేను లాస్ట్ 4 లైన్లు చదివి వినిపిస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం లావణ్య, ఇది ఒక్కటి నేను చదివి వినిపిస్తాను. దీనికి మీరు క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో పెళ్లి మస్తాన్ ఆల్రెడీ పెళ్ళైంది మ్యామ్. నాకు ఆల్రెడీ పెళ్ళైందని మస్తాన్ నేను ఎలా అడుగుతాను పెళ్లి చేసుకోమని? ఎందుకంటే 2017 తర్వాత మీ మధ్య బంధం లేదు కాబట్టి మస్తాన్ సాయికి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి కనెక్ట్ అయిన తర్వాత మీరు అతను రిఫ్యూజ్ చేయడంతో రిజెక్ట్ చేయడంతో ఇదంతా గొడవ జరిగిందని చెప్పి మస్తాన్తోనే ఉండొచ్చు కదా. నేను రాజు ఎందుకు కావాలి నాకు అప్పుడు? అదే మీరే చెప్పాలి. మస్తాన్తో ఉండొచ్చు కదా. నేను ఎవరు అడ్డు చెప్తున్నారు మ్యామ్? అది 100% దట్స్ ద రీజన్ నేను ఫేవరబుల్ గా ఉన్నాను. సరే ఇప్పుడు డ్రగ్స్ కేసు ఇదైంది, మరి అది కాకపోతే ఆ రోజు మస్తాన్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? మరి అప్పుడు చెప్పండి. మరి ఆ రోజే మస్తాన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను చూడండి. అదే చెప్తున్నానండి. మళ్ళీ ఒక్క సెకండ్. నేను ఉమెన్ ని అండ్ దానికి ఏవైతే ఉన్నాయో అది మేము కోర్టులో మేము అన్ని ఇస్తున్నాము, కోర్టు నుంచే కొట్టేస్తున్నాము, అవి జరుగుతున్నాయి. అది వేరే ప్రాసెస్, వేరేది. ఇప్పుడు అది ప్రాబ్లం అని ఒకవేళ అతను వస్తే మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి, వేరు. ఇది ఈ విషయంలో పిలిచి మాట్లాడారు. మాకున్న సమాచారం ఏంటంటే పిలిచి మాట్లాడారు. అతను కూడా మస్తాన్ వాళ్ళు కూడా డిఫమేషన్ కేసు వేస్తున్నారు. వాళ్ళు ఎలా సూజ్ చేయాలో వాళ్ళు అలా చేస్తారు. అది వేరే పద్ధతిలో వెళ్తాయండి. కాకపోతే అన్వాంటెడ్ గా చాలా రకాలుగా ఇరికిస్తున్నారు. ప్రతి దగ్గర అడ్వాంటేజ్ తీసుకొని ఆమె ఉద్దేశపరంగా అది ఇరికించారంటారు. మరి అది మీరని పోలీసులు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అతను ఆ రోజు ఇవి తీసుకొచ్చి అసలు నేను పట్టేశాను, నేను ప్రూఫ్లు తెచ్చేసాను, ఆమె చేతులతో రాసిన రాత అని చాలా సింపుల్ గా అన్నారు. నేను రాసిన పోనీ అయితే తెలుగు కొత్త పోనీ ఇంగ్లీష్ పోనీ ఏదో ఒకటి, అది ఏది లేదు మ్యామ్. ఆ రోజు మేము గొడవ పడుతున్నాం అండ్ రాస్తారు నా హస్బెండ్ అని. ఎక్కడ రాసి ఉంటారమ్మా అది మ్యామ్? అక్కడ ఆ రోజు స్టేషన్కి వెళ్ళాను. అది ఎందుకు నా ఫోన్ తీసుకున్నాడు, నా ఫోన్ ఫార్మేట్ చేశారు. మాకు అవుతున్న గొడవ వల్ల మాకు గొడవ అయింది. అందులో ఉన్న 4 sections లో అదే మళ్ళీ అది మా పర్సనల్. అతను నా ఫోన్ తీసుకున్నాడు, నేను అతని ఫోన్ తీసుకున్నా. అతని ఫోన్ నేను పగలగొట్టాను. అది అప్పుడే కొత్త ఫోన్ 2-3 days అయింది. సరే కొత్త ఫోన్ కదా నేను వాడేసుకుంటానని అతను తీసుకున్నాడు. అది కూడా ఫార్మాట్ చేసి ఇచ్చాడు. నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉన్నాను వితౌట్ జీపే. ఇప్పటి వరకు రాష్ట్రంతో ఉన్నారు. మీరు గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళింది ఎందుకు? 27th వాళ్ళ సిస్టర్ పెళ్లి. మస్తాన్ మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ కార్డు మిస్టర్ అండ్ మిసెస్ లావణ్య రాస్తారు అదే మిసెస్ లావణ్య రాస్తారు అని రాసి ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు ఉంది మా దగ్గర. ఎవిడెన్సెస్ మేము కోర్టుకి మేము ఎలా ఇచ్చి మేము కాంప్రమైజ్ గా కొట్టించేసుకుంటున్నాం అన్న డేటులతో సహా మేము ఎప్పుడు సబ్మిట్ చేసాము. ఇప్పుడు రాస్తారు నీకు ఇది వచ్చిన తర్వాత మేము చేస్తున్నామా అన్న. మీరు రాస్తారు భార్యగా ఉన్నారు. అవును. ఓకే, రాస్తారుతో కలిసి ఉన్నారు. 10-11 సంవత్సరాల బంధంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మస్తాన్ సాయి పెళ్లికి రాస్తరుణ్ లేకుండా మీరు ఒక్కరే వెళ్ళారు. గుంటూరు హోటల్కి వెళ్ళారు. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. అతను రానప్పుడు రాస్తరుణ్ ఫ్రెండ్ కాదు కదండి. రాస్తరుణ్కి సంబంధం లేకుండా రాస్తరుణ్ వెళ్ళకుండా మీ ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండే. మీరు మ్యారేజ్ కి వెళ్తున్నప్పుడు రాస్తరుణ్ మీ వెంట లేడు పెళ్లికి వెళ్ళారు. గుంటూరులో హోటల్కి వెళ్ళారు. మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళాలి, స్టే ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండండి. పెళ్లికి సంబంధించి ఏవైతే తీసుకున్నారో చెప్పే వెళ్ళారు. అవును. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.